అందమైన ముస్లిం స్త్రీలు నదిలో నగ్నంగా స్నానం చేస్తూ ఉంటే ఒక సన్యాసి చూశాడని ఆ ముస్లిం స్త్రీలు గట్టిగా అరుస్తారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా? సదాశివ బ్రహ్మేంద్ర యతి అనే ఋషి ఉండేవాడు. అతను చూడడానికి శారీరకంగా చాలా వికృతంగా ఉండేవాడు. అతనికి చిన్నతనంలోనే వివాహం జరిగింది. అయితే అతను పెద్దవాడైన తరువాత అతని వికృత రూపాన్ని చూసి భార్య అతన్ని ఇష్టపడలేదు. భర్తని అసహించుకోవడం, అగౌరవంగా మాట్లాడడంతో తన భార్య ప్రవర్తనని అవమానంగా భావించిన సదాశివ బ్రహ్మేంద్ర యతి ఇక నాకు ఈ సంసారమే అక్కర్లేదు అని అన్నీ వదిలేసి బ్రహ్మానంద స్వామి అనే ఒక యతి దగ్గర సన్యాసాన్ని స్వీకరించారు. రోజుల తరబడి శరీర స్పృహ లేకుండా కావేరీ నదీ తీరంలో కాలం గడిపేవాడు. అన్నం తింటున్నా, నీళ్లు తాగుతున్నా, ఆఖరికి నిద్రావస్థలో కూడా నారాయణ నామాన్ని జపిస్తూ ఉండేవాడు. కావేరీ నది ఇసుకలో ఎప్పుడూ తిరుగుతూ ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడాన్ని చూసిన జనం ఇతనికి పిచ్చి పట్టిందని అతని గురువైన బ్రహ్మానంద యతికి అందరూ వచ్చి ఫిర్యాదు చేసేవారు. అది విన్న బ్రహ్మానంద యతి, నా శిష్యుడు పిచ్చివాడు కాదు, వాడు దివ్యోన్మాదంతో ఉన్నాడు, అటువంటి స్థితి నాకు కలగలేదే అని బాధపడుతూ వచ్చిన వాళ్ళందరికీ సమాధానాన్ని చెప్పి పంపించేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజు సదాశివ బ్రహ్మేంద్ర యతి బాహ్య ప్రపంచ స్పృహ లేకుండా ఒక రోజు నదీ తీరంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఆ సమయంలోనే ఆ ప్రాంతాన్ని పాలించే ఒక నవాబు తన భార్యలతో కలిసి నదీ తీరంలో విడుదల చేశాడు. అప్పుడే ఆ నవాబు భార్యలు అర్ధనగ్నంగా కావేరీ నదిలో స్నానం చేస్తూ ఉన్నారు. అయితే సదాశివ బ్రహ్మేంద్ర యతి ఇవేమీ చూడకుండా తన తోవన తను నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే నదిలో స్నానం చేస్తున్న ఆ నవాబు భార్యలు మాత్రం సదాశివ బ్రహ్మేంద్ర యతిని చూసి ఎవడో పరాయి పురుషుడు వచ్చాడు అంటూ పెద్దగా కేకలు పెట్టారు. వెంటనే ఆ అరుపులు విన్న నవాబు, నా భార్యలు స్నానం చేస్తూ ఉంటే అటువైపుగా వచ్చి చూస్తావా అని కోపంతో బ్రహ్మేంద్ర యతిని నరకడానికి కత్తి పట్టుకుని దూసుకు వస్తాడు. ఆ వేగానికి బ్రహ్మేంద్ర యతి స్వామివారి చెయ్యి తెగిపోయి కొద్దిపాటి చర్మపు పొట్టుతో వేలాడుతూ ఉంటుంది. నెత్తురు భయంకరంగా కారుతూ ఉంటుంది. ఇంత జరిగినా కూడా బ్రహ్మేంద్ర యతి స్వామికి ఏమీ తెలీదు. అది చూసిన నవాబుకి ఆశ్చర్యంతో పాటు భయం కలిగి ఇంత దెబ్బ తగిలి చేయి తెగిపోయి వేలాడుతూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోతున్నాడేంటి? ఈ కాషాయ వస్త్రాలు ధరించిన ఈ సన్యాసి ఎవరో మహానుభావుడు అని అనుకుని వెళ్లి క్షమించు స్వామి అని కాళ్ల మీద పడ్డాడు. అతని స్పర్శ తగిలి స్పృహలోకి వచ్చిన బ్రహ్మేంద్ర యతికి అప్పుడే తన చేయి తెగిపోయిన విషయాన్ని చూసుకొని వెంటనే ఆ నవాబుతో, ఏం పర్వాలేదు లేరా అని చెప్పి తెగిపోయిన తన చేతిని తిరిగి భుజానికి తాకించాడు. ఆశ్చర్యంగా తెగిపోయిన చెయ్యి తిరిగి అతుక్కొని మామూలుగా అయిపోయింది. తనని ఇంతలా ఇబ్బంది పెట్టి చేతిని నరికిన నవాబుని తిట్టలేదు, శపించలేదు, ఆఖరికి ఒక్క మాట కూడా అనలేదు. అసలు వాడిని పట్టించుకోకుండా ఏమీ జరగనట్లు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. దివ్య చైతన్యంతో నిండిన ఆయన శరీరాన్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు. సదాశివ బ్రహ్మేంద్ర యతి 190 సంవత్సరాలు జీవించి శరీరాన్ని తృణప్రాయంగా వర్ణించి వెళ్లిపోయాడు. ఇటువంటి తపశ్శక్తి కలిగిన ఋషులు ఇప్పటికీ మన భారతదేశంలో తిరుగుతూనే ఉన్నారు. మరి మీరేమంటారు?